హలో అండి. ఈరోజు నేను ఇంట్లో రోటి కాకరకాయ కారం చేశాను. ఎలా చేశానో చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 2 కాకరకాయలు తీసుకొని వాటిని గుండ్రంగా కట్ చేసి ఉప్పుతో కలిపేసి ఒక పొడి క్లాత్లో వాటిని మూటలా చుట్టేసి దాని మీద బరువైన ఒక వస్తువుని పెట్టి వాటర్ ఇంకిపోయే వరకు అలా పెట్టండి. తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని తీసుకొని దాన్ని రోట్లో వేసి దంచుతూ కొద్దిగా ఉప్పు, తగినంత జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుతూ ఉండండి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత మన కాకరకాయ ముక్కలు తీసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి వాటిని మళ్ళీ ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా దంచిన మిరపకాయ మిశ్రమాన్ని అదే ఆయిల్లో కలిపేసి కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఆ కాకరకాయ ముక్కలు కూడా దీనిలో వేసేసి మళ్ళీ ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో